మీరు మేము వచ్చాము చూసి వెళ్తామన్నాము. మీకు ఎందుకు అంత పట్టుదల? మీరు 40 మంది పోండి, 40 మంది పోండి, 2 సార్లు పోండి, 3 సార్లు పోండి, అంత పట్టుదల ఏమి? మేము పోతే మమ్మల్ని పోనీరు మీరు. ఎందుకంటే వాయిస్ బయటకు పోకూడదు, అందరు పోయి చూడకూడదు. ఏదో 20 మంది చూసి రావాలా? మరి రేపు మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయి మీరే దగ్గరుండి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళందరం తీసుకుపోయి మమ్మల్ని తిట్టించాలా? అంతే కదా? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాకు అర్థమవుతుంది కదా? ఒరే, నాకు తెలిసినని చెప్తా ఉన్నా నేను. మీ డిఎస్పీ గారి సాక్ష్యం చెప్పానంటే జరిగిందా లేదా? మేము పోయిన దగ్గర మమ్మల్ని ఆపేసి నేల మీద కూర్చోబెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసి తెల్లవారు 200 మందిని తీసుకొని పోలీస్ దగ్గర చూపించిందా లేదా? ఇది రేపు ఎందుకు జరగదు? ఇక్కడ ఆ రోజు జరిగింది, ఈ రోజు జరగడానికి గ్యారెంటీ ఉంది. పని మీరు చెప్తారా? రాసిస్తారా? మేము తెలుగుదేశం వాళ్ళు ఎవరు రాని ఆపుతామని చెప్పిన పని చెప్పండి. పెద్దవానికి రాసిచ్చారు అంటాడు. ఇప్పుడు చెప్పండి, మేము ఎవరిని రానేమో. ఆయన పోయి మన కలెక్టరేట్ లో తిట్టిపోయినాడు మంత్రి, రేపు బయటకు వచ్చి తిట్టిపోతాడు. మీరు ల్యాండ్ ఆర్డర్ చేయాలని ఆలోచన చేయడం లేదండి. మీరు చేసేది ఎంతసేపటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎట్లా అనగదొక్కాలా, వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలా, వాళ్ళని ఏ విధంగా రానికుండా చేయాలా. మాకు ఇప్పుడు అపోజిషన్ కూటమి కాదు, పోలీస్ అయిపోయింది ఈ జిల్లాలో. మీరే ఎక్కడ పైన ముందు వచ్చి నిలబడేది, పోయి వచ్చేదానికి ఇదానికి అయిపోయేదానికి వాళ్ళ పైన మా ఆఫీసులు తెలియదా అవసరం తెలియదని చెప్పి లాస్ట్కు జరగబోయేది ఏంటంటే నెట్టుకొని పోయిందాకా